ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్విన్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददति स्वापदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तुते. तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. Thank you, Prabhuji. Hare Krishna. Thank you, Mataji, for reading for the prayers. ఈరోజు మనం చాప్టర్ 24లో మిగతా 11, 12, 13 శ్లోకాస్ చదువుదాం. మాతాజీ, నేను ట్రై చేస్తాను చదవడానికి. సాముద్రీం దేవదేవోక్తాం ఉపయేమేష తద్రుతిం యాం వీక్షా చారు సర్వాంగిం కిశోరిం సృష్ట్వలంకృతాం పరిక్రమంతిం ఉద్వాహే చక్మే అగ్ని సుఖీమివ విబుధాసురగంధర్వ మునిసిద్ధ నరోరగాః విజితా సూర్యయాయ దిక్షు క్వన్యంతైవ నుపూరై ప్రాచీన బర్హిషః పుత్రాః శతధృతయాం దశ భవాన్ తుల్యనామా వ్రతా సర్వే ధర్మాస్నాత ప్రచేతసః. లక్ష్మీ మాతాజీ, యూ కెన్ రీడ్ శ్లోక ట్రాన్స్లేషన్ ఫర్ పుట్ అన్ని మూడు చదవండి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 24 టైటిల్ శివగీతం నుండి 11, 12, 13 శ్లోకాలు చదువుకుంటున్నాం. 11వ శ్లోకం. సాముద్రీం దేవదేవముక్తాం ఉపయేమే సతధృతిం యాం వీక్ష్య చారు సర్వాంగిం కిశోరిం శుష్టు అలంకృతాం పరిక్రమయంతిం ఉద్వాహే చకమే అగ్నిః సుఖీమివ. సముద్రుని తనయయగు శతధృతిని వివాహమాడుమని దేవతాశ్రేష్ఠుడగు బ్రహ్మ బర్హిషుదునికి ఉపదేశించెను. బర్హిషుదుని ఇక ముందు ప్రాచీన బర్హి అని పిలువబడును. సర్వాంగ సుందరియగు ఆమె యవ్వనవతి అయి ఉండెను. చక్కని వస్త్రాలంకరణతో ఆమె వివాహ మండపమునకు వచ్చి ప్రదక్షిణ చేయనారంభించగా అగ్నిదేవుడు మిగుల ఆకర్షితుడై ఆమెను అనుభవింపగోరెను. పూర్వము అతడు సుఖిని అదే రీతిగా అనుభవింపవాంఛించెను. ఈ శ్లోకమున శుష్ట్వలంకృతం అను పదము ప్రధానమైనది. వైదిక విధానమును అనుసరించి వివాహ మండపమున వధువు విలువైన నగలతోనూ చీరలతోనూ వైభవముగా అలంకరించబడును. అంతేకాక ఆమె అప్పుడు వరుని చుట్టూ 7 మార్లు ప్రదక్షిణము కావించును. అటుపిమ్మట వధూవరులు ఒకరినొకరు చూచుకొని ఆకర్షితులగుదురు. వధువు అతి సౌందర్యవతి అని వరుడు గమనించినప్పుడు వారిరువురి నడుమ ఆకర్షణ వెంటనే దృఢతరము కాగలదు.
శ్రీమద్ భాగవతమున తెలుపబడినట్లు స్త్రీ పురుషులు సహజముగానే ఒకరి ఎడ ఒకరు ఆకర్షితులై ఉందురు. ఇక వారు వివాహ బంధంతో ఒకటిగా అయినప్పుడు అట్టి ఆకర్షణ మిక్కిలి పటిష్టమగును. ఆ విధముగా ఆకర్షితుడై వరుడు చక్కని గృహమును ఏర్పరచుకొనుటకు యత్నించును. ఆ పిదప ధాన్యం కొరకై సుక్షేత్రము అవసరము. పిదప సంతానము రంగప్రవేశం చేయుదురు. ఆ పిదప బంధువులు అటుపిమ్మట సంపత్తి వెంట నడుచును. ఈ రీతిగా పురుషుడు భౌతిక భావనలో చిక్కుబడిపోయి ఇది నాది, నేనే పని చేయుచున్నాను అనుచు పలవరించనారంభించును. ఈ విధముగా సంసార మోహము పెరిగిపోను. ఈ శ్లోకమున సుఖీమివ పదము కూడా ప్రధానమైనది. ఏలయన సప్తర్షుల భార్యయగు సుఖి సౌందర్యముచే పూర్వం ఆకర్షితుడైనట్లుగా వరుడైన ప్రాచీన బర్హికి ప్రదక్షిణము కావించినప్పుడు శతధృతి సౌందర్యముచే అగ్నిదేవుడు ఆకర్షితుడయ్యను. పూర్వము ఒకసారి అగ్నిదేవుడు సప్తర్షుల చెంతనున్నప్పుడు సుఖిచే ఆకర్షితుడయ్యను. అప్పుడు ఆమె అదే రీతిగా ప్రదక్షిణ కావించుచుండెను. అప్పుడు అగ్నిదేవుని భార్యయగు స్వాహ సుఖి రూపమును దాల్చి భర్తతో సంగమించెను. కేవలం అగ్నిదేవుడే కాదు, స్వర్గరాజుడు ఇంద్రుడు, కొన్ని మార్లు దేవతా శ్రేష్ఠులకు బ్రహ్మరుద్రులు కూడా మైథున సుఖములకు ఏ క్షణమైనను ఆకర్షితులు కాగలరు. కామవేగము ఎంత బలీయమైనదనగా భౌతిక జగత్తంతయు ఆ మైథున సుఖం యొక్క ఆకర్షణం పైననే నడుచుచున్నది. కేవలం దాని వలననే జీవుడు భౌతిక జగత్తులో నిలిచియుండి నానావిధ దేహములను గ్రహించుచుండును. మైథున సుఖాకర్షణము రాబో శ్లోకమున మరింత స్పష్టంగా వివరించబడింది. 12వ శ్లోకం. విబుధ అసుర గంధర్వ ముని సిద్ధానర ఉరగాహ విజితాః సూర్యయ దిక్షు క్వనయంత్య ఏవ నూపురైః. ఆ విధముగా శతధృతి వివాహమాడినప్పుడు దానవులు, గంధర్వులు, మునులు, సిద్ధలోకవాసులు, నరులు, నాగలోకవాసులు అందరూ మహోన్నతులు అయ్యును. ఆమె నూపుర ధ్వనిచే మోహితులు అయ్యిరి. చిన్న వయస్సులో వివాహమైన తరువాత సంతానవతి అయినప్పుడు స్త్రీ సాధారణంగా అతి సౌందర్యవతి అగుచుండును. సంతానమును కనుట స్త్రీకి సహజ కార్యము కనుక ఒక్కొక్క సంతానమునకు జన్మనిచ్చిన కొలది ఆమె సౌందర్యము ఇనుమడించగలదు. ఇక పరమ సౌందర్యవతి అయిన శతధృతి తన వివాహ సమయమున సమస్త విశ్వముని ఆకర్షించెను. నిజముగా ఆమె తన నూపుర ధ్వని చేతనే మహోన్నతులకు దేవతలను ఆకర్షించినది. శతధృతి సంపూర్ణముగా వస్త్రధారణము కావించి ఆభరణములను ధరించి ఉన్న కారణమున దేవతలు ఆమె సౌందర్యమును పూర్తిగా చూడగోరినను అది సాధ్యపడలేదని ఈ విషయము సూచించుచున్నది. వారు శతధృతి పాదములని చూడగలిగినందున ఆమె గజ్జెల ధ్వని చేతనే ఆకర్షితులయ్యి, అనగా ఆమె కాలి ఎందల రవళి చేతనే వారు పూర్తిగా మోహితులేరి. ఆమె సౌందర్యమును పూర్తిగా చూడవలసిన అవసరము వారికి కలగలేదు. స్త్రీ యొక్క గాజుల గలగలను, కాలి ఎందలి రవళిని వినినంత మాత్రమునని లేదా ఆమె ధరించడి చీరను చూసినంత మాత్రమునని పురుషుడు కామ వికారమును నందునని కొన్ని మార్లు చెప్పబడుచుండును. కనుకనే స్త్రీ రూపిణి మాయ యొక్క సంపూర్ణ ప్రాతినిధ్యమని తీర్మానించబడింది. విశ్వామిత్రముని నిమీలిత నేత్రములతో యోగ సాధన చేయుచున్నప్పటికీ మేనక గాజుల గలగలలు విన్నంతనే అతని ధ్యానము భగ్నమయ్యను. ఆ విధముగా అతడు మేనకకు ఆకర్షితుడై జగత్ప్రసిద్ధురాలైన శకుంతలకు జన్మనవసిగను. సారాంశమేమనగా మహోన్నతుడు దేవత అయినను ఉన్నతలోకవాసి అయినను స్త్రీ ఆకర్షణ నుండి బయటపడలేదు. కృష్ణునికి ఆకర్షితుడైన భక్తుడు మాత్రమే స్త్రీ ఆకర్షణ నుండి తప్పించుకొనగలడు. మనుషుడు ఒకమారు శ్రీకృష్ణునిచే ఆకర్షితుడైనంతటా ప్రపంచమునందలి మాయ అతనిని ఆకర్షింపజాలదు. 13వ శ్లోకం. ప్రాచీనవర్హిషః పుత్రాః శతధృత్యాం దశాభవన్ తుల్యనామా వ్రతాః సర్వే ధర్మస్నాతాః ప్రచేతసః. శతధృతి వలన ప్రాచీన బర్హికి 10 మంది సంతానము కలిగిరి. వారందరూ సమానముగా ధర్మయుతులై ఉండి ప్రచేతసులు అని ప్రసిద్ధిగాంచరి. 10 మంది సంతానము కూడా ధర్మపాలనలో మగ్నులైనందున ధర్మస్నాతః అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. దానికి తోడు వారందరూ సద్గుణములను కలిగి ఉండిరి. మనుషుడు పూర్తిగా ధర్మపరుడైనప్పుడు, భక్తి యోగ వ్రతములను చక్కగా ఆచరించినప్పుడు, జ్ఞానపూర్ణుడైనప్పుడు, సత్ప్రవర్తనము కలిగినప్పుడు పూర్ణుడైనట్లుగా భావించబడును. ప్రచేతసులు అందరూ ఒకే పూర్ణత్వమును బడిసి ఉండిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఈరోజు చదివినందుకు భాగవతంలోని 3 శ్లోకాలు.
స్టార్ట్ చేసే ముందు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ జూమ్ మీటింగ్ ఈరోజు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కథా మహ్యం దదాతి స్వపదాంతికం. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. శ్రీకృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందంలో 4వ వర్ణ సృష్టిలో అధ్యాయం 24 శివ భగవానుడు పాడిన గీతాన్ని జపించడం, చాంటింగ్ ద సాంగ్ సంగ్ బై లార్డ్ శివ. అందులో మనం 11 నుంచి 13 శ్లోకాలు పరిశీలిస్తున్నాం. యాక్చువల్గా ఈ శ్లోకాలు మనం ఈ అధ్యాయాన్ని డివైడ్ చేసుకుంటే 79 శ్లోకాలు ఉన్నాయి. అందులో 1 నుంచి 15 ఏమో పృథు మహారాజు వంశావళి అని మనకు చెప్తుంది, దాని గురించి మాట్లాడుతుంది. 16 నుంచి 32 శ్లోకాలు ప్రచేతాసు ఎలా భగవాన్ శివుని కలిశారు అనేది చెప్తుంది. తర్వాత యాక్చువల్ రుద్రగీత స్టార్ట్ అయ్యేది 33 నుంచి 68 శ్లోకాలు. అక్కడ శివుడు ప్రచేతాస్కి రుద్రగీత బోధిస్తాడు. తర్వాత దాని ఫలస్థుతి మనం ఎలా చాంట్ చేయాలి ఈ రుద్రగీత అనేది లాస్ట్ పార్ట్లో 69 నుంచి 79 శ్లోకాలలో వివరించబడింది అన్నట్టు. సో ఈరోజు మనం ఫస్ట్ సెక్షన్లోనే మనం ఈ 11, 12, 13 చూస్తున్నాం. సో దీంట్లో మనకు ప్రాచీన బరి మహారాజు యొక్క వివాహం గురించి మాట్లాడింది. తర్వాత అతనికి కలిగిన సంతానం గురించి మనం మాట్లాడుకుంటాం ఈ 3 శ్లోకాలు. సో ఎలా అయితే విజితాశ్వకి అవిర్ధన అనే పుత్రుడు, అవిర్ధన నుంచి ప్రాచీన బరిహి వచ్చి, సో దీంట్లో ప్రాచీన బరికి 10 మంది కుమారులు, వాళ్ళని ప్రచేతసులు అంటారు, ప్రచేతసులు అంటారు. సో వీళ్ళు ఇప్పుడు మనం ఈరోజు థీమ్ వచ్చేసి ఏంటంటే భౌతిక సౌందర్యం యొక్క శక్తి, ధర్మంలో ఉన్న సుస్థిరత, స్టెబిలిటీ ధర్మంలో ఉన్న. సో దాంట్లో ఫస్ట్ 2 శ్లోకాలు రిలేటెడ్ టు శతధృతి సౌందర్యము, అగ్నిదేవుడి ఆకర్షణ, దాని గురించి మనం చూసాము. తర్వాత 13 దాంట్లోనేమో ప్రచేతసుల ధర్మనిష్ట ఎలాంటిది అనేది మనం చూస్తాం. ఇది ఈరోజు మనం చెప్పుకునే ఈ 3 శ్లోకాలలో థీమ్ అన్నట్టు. సో మనం ఇప్పుడు 10th శ్లోక చూస్తే శతధృతి కిషోరావస్థ అంటే యవ్వన సౌందర్యం చూసి అగ్నిదేవుడు ఎలా ఆకర్షించాడు అనేది మనకి ఈ శ్లోకంలో వివరించబడింది. సో మామూలుగా బర్హిషత్ అనే పేరు ఉంది అన్నట్టు ప్రాచీన బరికి ఫస్ట్. బట్ ఆయన చేసిన యజ్ఞాలు హోమాల వల్ల ఆయన దానికి సుఖాగ్రాస్ ఈస్ట్ డైరెక్షన్లో ఉండడం వల్ల, ఆయన మొత్తం అన్ని యజ్ఞాలు హోమాలు చేయడం వల్ల అతనికి ప్రాచీన బరిహి అనే పేరు వచ్చింది. దాన్ని ఐ థింక్ బ్రహ్మదేవుడే ఇచ్చాడేమో అనుకున్నాను. సో ఇంకా ఆయన ప్రసిద్ధి అయ్యేది ప్రాచీన బరిహి అని. అసలు జన్మత వచ్చింది ఏమేమో బర్హిషత్ మహారాజా అన్నట్టు. సో బ్రహ్మదేవుడు వచ్చి లైక్ సముద్రుని కుమారి అయిన శతధృతిని అనే కన్యను నువ్వు పెళ్లి చేసుకోమని చెప్తారు అన్నట్టు. సో దాని ప్రకారం శతధృతిని ప్రాచీన బరి పెళ్లి చేసుకుంటాడు. సో ఆ పెళ్లి వివాహ ఘట్టం గురించి ఈ శ్లోకాల్లో మనకు
వర్ణించారు అన్నట్టు ఎలా ఉంది ఏంటి అనేది. సో ఆమె సౌందర్యం గురించి వర్ణించారు. ఆమె సుందరంగా లైక్ శారీ కట్టుకొని అన్ని లైక్ యవ్వన అవస్థలో ఉంది కాబట్టి చాలా అందంగా ఉంది అని చెప్తున్నారు. ఆ వస్త్రాభరణ కానీ అలంకారాలు కానీ ఆ జ్యువెలరీ కానీ అన్నీ చాలా మంచిగా అద్భుతంగా అలంకరించబడ్డారు అని చెప్తున్నారు అన్నట్టు. సో వివాహ మండపంలో మనకు ప్రదక్షిణలు చేస్తుంటాం కదా అగ్ని చుట్టూ. అలాంటి టైంలో ప్రదక్షిణ చేస్తున్న శతధృతిని చూసి అగ్నిదేవుడు కూడా అట్రాక్ట్ అయ్యాడంట, ఆకర్షితుడయ్యాడు. ఎలా అంటే ఇంతకుముందు పూర్వము ఆ, సుఖీని చూసి కూడా అదే విధంగా అట్రాక్ట్ అయ్యాడు. సో దీన్ని పర్పోర్ట్లో ప్రభుపాద్ గారు డీటెయిల్గా వివరించారు. సో ఆ శ్లోకంలో దీంట్లో కొన్ని వర్డ్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. సృష్ట్వాలంకృత్యం అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్. సో జనరల్గా ఏంటంటే ప్రాపర్గా డెకరేట్ చేసుకొని శారీ కానీ జ్యువెలరీ కానీ గాజులు కానీ అన్నీ చాలా అందంగా తయారవుతారు అన్నట్టు పెళ్ళి కూతురు. సో ఆ ఏ- ఏడు ఆ, అగ్ని చుట్టూ 7 రౌండ్ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అప్పుడు ఇంకా ఆమె లైక్ పెళ్లి కుమారుడు ఆ, పెళ్లి కొడుకు ఆ అమ్మాయిని ఫస్ట్ టైం చూస్తాడు అన్నట్టు. అప్పుడే అట్రాక్ట్ అవుతాడు అన్నట్టు. చాలా బ్యూటిఫుల్గా బ్రైడ్ని తయారు చేస్తారు పెళ్లి కూతుర్ని. సో అది ఈ శ్లోకంలో వివరించాడు ఆమె సౌందర్యం గురించి. సో అలాంటిది మనం న్యాచురల్గా శ్రీమద్ భాగవతంలో మనం తెలుసు మామూలుగా అయినా ఉమెన్ అండ్ మెన్ న్యాచురలీ అట్రాక్ట్ ఈచ్ అదర్. సో అది వాళ్ళ అట్రాక్షన్ని ధర్మబద్ధంగా చేయడానికి కోసమే. బికాజ్ మన పురుషార్థాలు ఉన్నాయి కదా, ధర్మ అర్థ కామ మోక్షాలు. దాంట్లో వన్ అర్థ కామాన్ని రెగ్యులేటెడ్ చేయడానికి వివాహ బంధం ఉంది. సో దాంట్లో చేసుకుంటే అప్పుడు అది ఇప్పుడు మన ప్రభుపాద ఇచ్చిన 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్లో కూడా ఒకటి ఇలిసిట్ సెక్స్ అని. సో అది చాలా ఇంపార్టెంట్. మిగతా అన్ని 3 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ జనరల్గా అందరూ చేస్తారు, కానీ ఇది చేయడం చాలా కష్టమవుతుంటుంది. ఎందుకంటే పరస్త్రీని చూసి అట్రాక్ట్ అవుతుంటారు. సో అందుకే మనం మన ఇస్కాన్ కల్చర్లో చూస్తే మాతాజీ అని పిలుస్తాం అన్నట్టు, అమ్మకి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తాం అన్నట్టు. సో చెడు దృష్టి రాకుండా ఉండడానికి. సో అది చాలా పవర్ఫుల్ అన్నట్టు. సో మనం ఏ స్త్రీ చూసినా పెళ్ళి అయిన స్త్రీని చూస్తే మాతాజీ అని పిలవాలి. సో అది మనకు మన లిమిట్ని చూపిస్తుంది అన్నట్టు, మనం ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నాం అని. సో సో ఆ న్యాచురల్ అట్రాక్షన్ ఉంది కాబట్టి మనం ఇది జాగ్రత్తగా ఉండాలన్నట్టు. సో ఆమె చూసి లైక్ అగ్నిదేవుడు అట్రాక్ట్ అయ్యాడు. బికాజ్ అగ్ని చుట్టే తిరుగుతుంది కాబట్టి, అక్కడే అగ్నిదేవుడు ఉంటాడు కాబట్టి అగ్నిలో. సో ఆమె బ్యూటీకి అట్రాక్ట్ అయ్యాడు, శతధృతి బ్యూటీకి, ఆమె ఈ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ప్రాచీన భరితో సహా. సో అలాంటప్పుడు అది ఒక ఇన్సిడెంట్ని శ్లోకాల్లో రిఫర్ చేశారు. సుఖి అని సప్త ఋషి వైఫ్ అని చెప్పారు ప్రభుపాద్ గారు. అది వన్స్ అపాన్ ఎ టైం అప్పుడు లాంగ్ ఎగో కూడా ఇలానే ఆమె కూడా అగ్ని చుట్టూ సర్కంబులేట్ చేస్తున్నప్పుడు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అగ్నిదేవుడు అట్రాక్ట్ అవుతాడు. అప్పుడు అగ్నిదేవుడి వైఫ్ స్వాహాదేవి వచ్చేసి ఆ సుఖి అనే ఋషి భార్య రూపంని ధరించేసి ఈయనని అట్రాక్ట్ చేసి దెన్ దే లీడ్ ద మ్యారేజ్ లైఫ్ ఆర్ సెక్స్ లైఫ్ అనొచ్చు అగ్నిదేవుడితో. సో అలా జరిగింది అన్నట్టు. సో అది స్టోరీ మనకు కూడా తెలుసు. కొన్ని ఇన్స్టెన్సెస్లో ఇంద్రుడు కానీ ఈవెన్ లార్డ్ బ్రహ్మ అండ్ లార్డ్ శివ అని. మనం ఈ శ్లోకాస్ అయిపోయినాక దాని గురించి డీటెయిల్గా చూద్దాము. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటాను. సో సో ఇది ఏంటంటే లైక్ ఇది చాలా స్ట్రాంగ్ అన్నట్టు, ఈ అట్రాక్షన్ బిట్వీన్ ఉమెన్ అండ్ ఏ మ్యాన్. కాబట్టి ఈ వరల్డ్ హోల్ మెటీరియల్ వరల్డ్, భూప్రపంచం నడుస్తుంది అంతా దానివల్లనే మనకు ఈ పునరపి జన్మం పునరపి మరణం అంటే మళ్ళా ఇందులోనే ఉండిపోతున్నాం. ఇది ఇంపార్టెంట్ అన్నట్టు, దీన్ని ఎలా మనం అధిగమించాలని. సో సమరీ రూపంలో చూడాలంటే మనం ఈ శ్లోకం నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతాము.
దేవతలు కూడా భౌతిక ఆకర్షణ ఉంటుంది. సో అగ్నిదేవుడు ఒక దేవత అయినప్పటికీ శతధృతి యొక్క యవ్వన సౌందర్యం అలంకారం చూసి అతనికి కామవాంఛ కలిగింది. సో కాబట్టి వీళ్ళు కూడా ఈ త్రిగుణాలకు ఎబో కాదు, ట్రాన్స్జెండెంటల్ కాదు, పైన వాళ్ళు కారు. వాళ్ళకు కూడా కామ, క్రోధ, లోభ ఇవన్నీ ఉంటాయి వాసనలు. సో మనం దేవతలను గౌరవించాలి కానీ వారిని మనం కృష్ణతో పోల్చకూడదు. కృష్ణకు సమానం వాళ్ళు ఎప్పుడూ కారు. కృష్ణ గుణాతీతుడు, వీళ్ళకు త్రిగుణాలు ఉన్నాయి, ప్రభావం ఉంది. సో మనము అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ భౌతిక సౌందర్యం ఎంతో అంటే ఎంత స్ట్రాంగ్ అనేది మనకు ఈ శ్లోకంలో తెలుస్తుంది. ఎందుకంటే ఈ దేవతలనే అట్రాక్ట్ చేస్తుంది. సో ఆ, సో ప్రభుపాదులు దీని గురించి చాలా మనకు డీటెయిల్గా కొన్ని శ్లోకాలలో చెప్పారు. దాన్ని రెగ్యులేట్ చేయడమే ఇంపార్టెంట్. దాన్ని వివాహ బంధంతోనే రెగ్యులేట్ చేయాలి. అంటే లైక్ మ్యారేజ్ అయినాక సత్సంతానం కోసము మనము లైక్ మనం ఈ నెక్స్ట్ 2 శ్లోకాస్లో అది చూస్తాము. సో ఎలా అనేది చూస్తాం. సో ఇక్కడ అగ్నిదేవుడు ఆకర్షితుడు అయినాడు కాబట్టి మనం ఇంకా మానవులం కాబట్టి ఇంకా చాలా బలహీనమైన వాళ్ళం కాబట్టి మన సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దీని మీద మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంద్రియాలను రక్షించుకునే వాతావరణం జాగ్రత్త పెంచుకోవాలన్నట్టు. అందుకని మనం జనరల్గా స్త్రీ, మ్యారీడ్ అయిన స్త్రీ కానీ వేరే స్త్రీ కానీతోని మనం సపరేట్గా ఒంటరిగా మాట్లాడడం. జనరల్గా అందరు ఉన్నప్పుడే ఓపెన్గానే మాట్లాడతాం. సో ప్రైవసీని మనం ఆ, భంగం చేయకూడదు. సో అది అన్నట్టు. సో వివాహం గురించి మనకు అర్థమైంది కదా. ధర్మబద్ధమైన కామాన్ని కోసమే ఇంద్రియ నియంత్రణ మార్గం ఈ మ్యారేజ్ అన్నట్టు. సో ఇక్కడ ప్రాచీన బరి బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం శృతధృతిని వివాహం చేసుకున్నాడు. సో గృహస్థాశ్రమం అనేది ధర్మాశ్రమంలో సెకండ్ వచ్చేది. బ్రహ్మచర్యం తర్వాత వచ్చేది గృహస్థాశ్రమం. అది అధర్మం కాదు, అది మంచి ధర్మబద్ధమైన ఇంద్రియ నియంత్రణకు ఒక మార్గం అన్నట్టు. సో దాన్ని కామాన్ని అంగీకరించకుండా అణిచివేయడం కాదు, దాన్ని ధర్మబద్ధమైన వివాహ బంధంలో నియంత్రించడం ఇంపార్టెంట్. సో ఇద్దరు కలిసి గృహస్థులు, భార్యాభర్తలు కలిసి కృష్ణ సేవలో జీవితం గలిపితే ఆ గృహస్థ ఆశ్రమం నుంచే డైరెక్ట్గా వైకుంఠానికి కూడా చేరుకోవచ్చు. మోక్ష మార్గం కూడా గృహస్థ ఆశ్రమం నుంచి ఒకరికొకరికి సపోర్ట్ చేసుకొని కూడా మంచి. సో గృహస్థాశ్రమంలో మనం అందరం ఉన్నాం కాబట్టి అది ఏమీ తక్కువ చేయడానికి కాదు. సో మనకు ఈ స్టోరీస్ నేను లాస్ట్లో చెప్దాము ఈ అగ్నిదేవుడిది. సో సో మనం ఏమి నేర్చుకోవాలి, మన దృష్టి దేని మీద ఉండాలి, మనం ఈ మెటీరియల్ సెన్స్ గ్రాటిఫికేషన్ కానీ ఇంద్రియ సుఖాలు కానీ ఇవి చాలా బలీయమైనవి అని మనం గుర్తు చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనము అసోసియేషన్ ఇంపార్టెంట్, మంచి అసోసియేషను, మనం ఎట్లాంటి వాతావరణంలో ఉన్నాము అనేది ఎప్పుడు సత్సంగము, శ్రవణం, కీర్తనము తో మన మనస్సుని డైవర్ట్ చేసుకుంటుండాలి. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనము భగవద్గీత, భాగవతం చదువుతుండాలి. సో సహజం వస్తుంటాయి. సో కాబట్టి ఆ టైంలో మనం ఎలా దాన్ని డైవర్ట్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. బికాజ్ దాన్ని అణచివేస్తే ఇంకా ఎక్కువ ఫోర్స్తో పైకి వస్తాయి. సో దాన్ని డైవర్ట్ చేసుకొని కృష్ణ సేవలో ఎలా అని. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం ఈ గృహస్థ ఆశ్రమాన్ని పవిత్రంగానే చూడాలి. ఎందుకంటే ఈ వివాహం అనేది ఓన్లీ సెన్స్ గ్రాటిఫికేషన్ కోసమే కాదు, కృష్ణ సేవ కోసం కూడా భార్యాభర్తలు కలిసి యాత్ర చేయవచ్చు అని మనం చూసాము. ఋతుమహారాజు వైఫ్ అర్చీదేవి ఎలా వైకుంఠ ప్రాప్తి చెందారు అనేది. సో కాబట్టి మనం ఇంపార్టెంట్ కదా. తర్వాత 12th శ్లోక దాని కంటిన్యూషన్లోనే అన్ని జీవులు, లోకాల్లో అన్ని జీవులు ఆకర్షించబడ్డారు ఈమె సౌందర్యానికి, శతధృతి సౌందర్యానికి. సో అది ఈ 12th శ్లోకాలో వివరించారు అన్నట్టు.
మొత్తం ఎట్లా అంటే రాక్షసులు, తర్వాత గంధర్వలోకం నుంచి గ్రేట్ సేజెస్, సిద్ధలోక నుంచి ఎర్త్ ప్లానెట్స్ మన ఇలా నుంచి నాగలోకాల దాకా అందరూ ఎంత ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నా కూడా ఆమె ఆ, గజ్జల శబ్దానికి ఆకర్షితులయ్యారు అన్నట్టు. ఆమెని బికాస్ శారీ ఉంటుంది, ఫుల్ జ్యువెలరీ ఉంటుంది, చూడలేరు కదా. సో ఓన్లీ కనబడే పాదాలకున్న గజ్జల సౌండ్తోనే వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు. సో సౌండ్ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటంటే సౌండ్ ద్వారా ఇప్పుడు మనం కూడా చూస్తాం. మనం లైక్ ఎగ్జాంపుల్ ఏదో ఇవ్వాలి, మనం జనరల్గా లైక్ సైలెంట్గా ఉంటే తెలియదు మన గురించి, మన వ్యక్తిత్వం గురించి, మనం ఏం మాట్లాడుతాం, మన ఆలోచనలు ఏంటి అనేది తెలియదు. ఒకసారి మాట్లాడితే తెలుస్తుంది. సో మాట్లాడడం అనేది వినడం వల్ల, మాటల వల్ల అర్థమైపోతుంది ఆ వ్యక్తి ఎట్లాంటి వాడని. సో అలానే ఈ సౌండ్ అనేది కూడా, ఆ సౌండ్ వల్ల, ఆ గజ్జల శబ్దం వల్ల ఆ దేవతలు కూడా ఆకర్షితులయ్యారు ఆమె బ్యూటీకి, సౌందర్యానికి. సో అందరు అసురులు, గంధర్వులు అన్ని లోకాల నుంచి అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ మనకు శ్రీల ప్రభుపాద పర్పోర్ట్లో ఏమొచ్చారంటే, జనరల్గా కిషోరావస్థలో పెళ్ళి అవుతుంది కాబట్టి తొందరగా పిల్లల్ని ఇచ్చినా కూడా బ్యూటీ పెరుగుతూ ఉంటుంది, మోర్ అండ్ మోర్. ఒక్కొక్క అంటే తల్లి అవుతూ ఉంటుంటే పుత్రులని, పుత్రికలని కంటున్నప్పుడు పెరుగుతూ ఉంటుంది అని చెప్పారు అన్నట్టు. సో ఆమె ఎంత బ్యూటిఫుల్ అనేది మ్యారేజ్ సెరమనీలోనే మొత్తం హోల్ యూనివర్స్లో ఉన్న 14 అంటే అన్ని లోకాలు ఉన్న వాళ్ళు అట్రాక్ట్ అయ్యారని చెప్తున్నారు. తర్వాత ఆ, ఈ ఆ, ఈ తర్వాత ఈ గాజుల శబ్దంతో కూడా, శారీతోని కూడా ఉమెన్ అట్రాక్ట్ చేస్తుంటారు. ఇది ఒక పెద్ద ఇల్యూషనరీ మాయ. మన కంప్లీట్గా ఏదైనా అందమైన వస్తువు ఉంటే అది మనని మాయ వైపు తీసుకుంటుంది, అంటే కృష్ణుడికి దూరంగా. మనం మాయకు అట్రాక్ట్ అయితే కృష్ణుడికి దూరం అవుతున్నట్టు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఎగ్జాంపుల్ శ్రీల ప్రభుపాద్ గారు ఇందులో విశ్వామిత్ర ముని గురించి చెప్పారు. ఐ థింక్ మీకు మోస్ట్ ఆఫ్ దెమ్ ఈ కథ తెలిసి ఉంటుంది. విశ్వామిత్రుడు ఫస్ట్ మామూలుగా రాజు ఉండే అతను వశిష్ఠ మునితో అతనికి లైక్ సురభి అనే ఆవు ఇయ్యనందుకు ఆయనతో యుద్ధం చేసి ఆయన ఫోర్స్ఫుల్గా తీసుకుందాము అని అనుకుంటే అది కాని పని అన్నట్టు. ఆ సురభి అనే ఆవు తాను రక్షించే సైన్యాన్ని సృష్టించి ఆ రాజును ఓడించేస్తుంది. అతను ఘోర తపస్సు చేసి రాజర్షి అయ్యి తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు అన్నట్టు విశ్వామిత్రుడు. అతని స్టోరీలో మేనక బ్యూటీకి అట్రాక్ట్ అయ్యి ఆ, తర్వాత మనకు తెలుసు శకుంతల అనే చైల్డ్కి ఫాదర్ అయ్యాడు. సో ఎంత ఆ, తపస్ సంపన్నుడైన రాజర్షి అయిన విశ్వామిత్రుని కూడా ఇలాంటి అట్రాక్షన్ తప్పలేదు. సో ఈ గాజుల శబ్దమని, ఈ గజ్జల శబ్దమని, ఆ డ్యాన్స్కి అట్రాక్ట్ అయ్యాడు. మనం ఇవి చూసాం ఆ స్టోరీలో పాస్ట్ టైంలో. సో కాబట్టి మన కన్క్లూజన్ ఏంటంటే మనం రక్షించుకోవాలి ఈ అట్రాక్షన్ ద్వారా. మనం కూడా ఈవెన్ టీవీలో చూస్తాం, చాలామంది అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు, మొత్తం ఉమెన్ సెంటర్డ్గానే ఉంటుంది. వాళ్ళ అందచందాలను చూపించడం సెంటర్ మీదనే వాళ్ళు అట్రాక్ట్ చేస్తుంటారు. సినిమాలలో, మూవీస్లో అయినా స్పెషల్ ఐటమ్ సాంగ్స్ అని పెట్టి, మొత్తం మీద డ్యాన్స్లు అని పెట్టి సో అట్రాక్ట్ చేస్తుంటారు. సో మోర్ ఏంటంటే ఫ్యాషన్గా చూపించడము, లేకపోతే వల్గర్గా చూపించడం, ఉమెన్ని పెట్టి అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇంకా నేను అమెరికా లాంటి దేశంలో అయితే చెప్పని అవసరం లేదు. ఇప్పుడు చాలా దారుణంగా ఉందన్నట్టు ప్రభావం. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి మనం రక్షించుకోవాలి. ఆ, ఇట్లా పరస్త్రీకి అట్రాక్ట్ కాకుండా మన ధర్మబద్ధంగా అయిన భార్యని చూసే మనం అట్రాక్ట్ కావాలి, గృహస్థాలు. సో అది ఇంపార్టెంట్. అండ్ వైస్ వర్స, నేను ఈ అట్రాక్షన్ ఓన్లీ వన్ సైడ్ నేను చెప్తున్నాను కాదు, అమ్మాయిలు కూడా అంతే, భర్తకి అట్రాక్ట్ కావాలి, పరపురుషునికి అట్రాక్ట్ కావాలి. సో దట్ వాళ్ళు లాయల్గా ఉండాలి. సో అండ్ డివోటీస్గా మారాలి. కృష్ణ అనే హోల్ అట్రాక్ట్. కృష్ణ ఈజ్ మనం ఒక్కసారి కృష్ణకి అట్రాక్ట్ అయితే ఇంకా వేరే వాళ్ళకి అట్రాక్ట్ కాం.
సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కృష్ణకి ఇంకా అట్రాక్ట్ కాలేదు, మనం వేరే ఉమెన్కి అట్రాక్ట్ అవుతున్నామంటే. సో కాబట్టి ఆ ఈ సెన్సెస్ ఇచ్చింది ఎవరు? కృష్ణ అని. రిషికేశ మాస్టర్ ఆఫ్ సెన్సెస్, గోవింద అన్న గివింగ్ ద ప్లెజర్ టు ద సెన్సెస్. సో కాబట్టి అతనే మన సెన్సెస్కి, మన ఆ, ఈ ఇంద్రియాలకు సుఖాన్ని ఇచ్చే అతను కృష్ణ. సో రిషికేశ అంటే మాస్టర్ ఆఫ్ సెన్సెస్, గోవింద అంటే హూ గివ్స్ ద ప్లెజర్ ఫర్ ద సెన్సెస్. సో కాబట్టి మన కృష్ణకి సరెండర్ అయితే, కృష్ణకి కంప్లీట్గా అట్రాక్ట్ అయిపోతే ఈ ఇల్యూజనరీ వరల్డ్ యొక్క ఈ అందమైన ప్రపంచంని మనల్ని అట్రాక్ట్ చేయదు. సో ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, జనరల్గా మనము ఈ ఈ ఇంత ఈ ఆమె సౌందర్యం ఎంత అందంగా ఉందంటే, దేవతలు, అసురులు, గంధర్వులు, మునులు, సిద్ధులు, మనుష్యులు, నాగులు అందరూ ఆమె సౌందర్యానికి అట్రాక్ట్ అయ్యారు. సో అది ఫస్ట్ పాయింట్గా మనం అనుకోవచ్చు. తర్వాత ఇంద్రియాలని బంధించే శక్తి, ఈ- అంటే మనని అట్రాక్ట్ చేయడానికి ఆ సౌండ్, మనం గజ్జల సౌండ్ అని చూసాం. అండ్ వాకింగ్ స్టైల్ కూడా అనుకోవచ్చు. తర్వాత గాజుల శబ్దం అనుకోవచ్చు. అండ్ అలంకారం చేస్తున్నప్పుడు ఆ గోల్డ్, డైమండ్స్, జ్యువెలరీ యొక్క లైట్నింగ్ అనుకోవచ్చు. లైక్ ఇవన్నీ మనని బంధిస్తాయి అన్నట్టు, ఇంద్రియాలను బంధిస్తాయి, మనని ఒక సెకండ్ డైవర్ట్ చేస్తాయి కృష్ణుడి నుంచి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ శబ్దం, రూపం, స్పర్శ, రసం, గంధం, ఈ 5 ఇంద్రియాలు జీవిని బంధిస్తాయి. సో ఆ, ఈ శతధృతి నడకలో మనం ఇవన్నీ చూసాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అట్రాక్ట్ కాకుండా ఉండడానికి. సో ఇక్కడ మనం కూడా చూసాము, దేవతలందరూ అట్రాక్ట్ అయ్యారని. కాబట్టి వీళ్ళందరూ మళ్ళా సేమ్ ఈ మెటీరియల్ మోడ్స్ ఆఫ్ నేచర్, ఈ త్రిగుణ మాయలోనే ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. సో అండ్ కృష్ణుడు ఒక్కడే గుణాతీతుడు. సో అది ఒక ఇంపార్టెంట్. ఈ బయట కనబడే భౌతిక సౌందర్యం ఇది ఒక మాయ యొక్క వన్ ఆఫ్ ద శక్తి లాగా చూడాలి. మాయకు ఎన్నో విధాలుగా మనల్ని ప్రలోభ పెడుతుంటుంది, అందులో ఇది ఒకటి భౌతిక సౌందర్యం. సో ఇది మాయకి ఒక వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టూల్, మనని కృష్ణ నుంచి దూరం చేయడానికి ఇది ఇంపార్టెంట్ ఒకటిలాగా పనిచేస్తుంటుంది. సో మనకి ఇంపార్టెంట్ శక్తి, మాయాశక్తి ఏంటంటే స్త్రీ పురుష ఆకర్షణ. సో మనం అది గుర్తించాలి. సో జనరల్గా ఈ ఆకర్షణ ఈ గృహస్థాశ్రమంలోనే వారికి ఇల్లు, కుటుంబము, సంపద, స్నేహితులు అన్నీ వస్తాయి. సో అది ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్ గృహస్థాశ్రమం. ఏది దాన్ని రెగ్యులేటెడ్గా వివాహ బంధంలో ప్రాపర్గా తీసుకుంటే దాన్ని యూజ్ చేసుకొని మనకు మంచి గృహం, కుటుంబం, సంపద ఇవన్నీ మనకు స్నేహితులు అందరూ వస్తారు అన్నట్టు. సో కాబట్టి మనం ఎలా నియంత్రణ చేసుకోవడం అవసరం అనేది, మన గృహస్థ లైఫ్లో మనం ఎలా ఉండాలి అనేది మన ఈ శ్లోకం నుంచి నేర్చుకోవచ్చు. సో సో మనకు ఈ కృష్ణుల భక్తి లేకుంటే, కృష్ణ భక్తి లేకుంటే మనం ఈ ఇంద్రియాలను జయించలేము అనేది ఇంపార్టెంట్ టేక్ అవే పాయింట్ నాకు అనిపించింది. ఎందుకంటే ఆయనే మనకు ప్లెజర్ ఇస్తాడు ఆ సెన్సెస్కి, ఇంకెవరి ఇయర్. ఆయన మాస్టర్ ఆఫ్ సెన్సెస్, రిషికేశ. కాబట్టి మనకు ఇలాంటి డైవర్షన్ కావాలంటే మనం కృష్ణ భక్తి ప్రాపర్గా చేయాలి. చేస్తే ఇవన్నీ జయించడం పాసిబుల్ అన్నట్టు. తర్వాత ప్రచేతస ప్రచేతసులు ఈ వాళ్ళని ఈ ధర్మంలో మునిగిపోయారు. అంటే వాళ్ళు 13వ శ్లోకాలో ప్రాచీన బరికి 10 మంది పుత్రులు పుట్టారు అని ఉన్నది. వాళ్ళందరూ ప్రాపర్ రిలీజియస్గా ఉన్నారు. సో వాళ్ళందరినీ ప్రచేతస ప్రచేతసాస్ ప్రచేతాస్ అని అంటారు. సో ఇంపార్టెంట్ అంటే ఈ మన వివాహ బంధంలో మనం లైక్ గృహస్థాశ్రమంలో మనకు సత్సంతానం కోసం మనం ఆ, కోరుకున్నప్పుడు కృష్ణుడిని. సో మన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి మన లైఫ్లో? ధనము కాదు, లేకపోతే ఈ పిహెచ్డి డిగ్రీలు కాదు, లేకపోతే గ్రీన్ కార్డులు కాదు, యుఎస్ ఇది కాదు. ఇదంతా అట్రాక్షన్, ఇదంతా మాయ. ఇప్పుడు మనము లైక్ నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో నేను చూస్తాను, లాస్ట్ శ్లోకాస్లో, లాస్ట్ ఐ థింక్ 4 శ్లోకాస్, 3 శ్లోకాస్ వ్రజ్ గురించి చాలా గొప్పగా చెప్తారు అన్నట్టు. మన బృందావనము ఏది మధుర, అసలు ఈ వైకుంఠం కన్నా గొప్ప అని చెప్తారు అన్నట్టు. సో ఇండియా లైక్ మనం పౌరులం అవ్వడం అనేది మన పూర్వజన్మ సుకృతంగా మనం గుర్తించాలి.
మనం ఇండియన్స్గా ఉండడం అనేది. సో మనం ఎప్పుడు ఇండియాకి వెళ్ళడానికి కోసం ఇండియాతో రిలేషన్షిప్ పెట్టుకోవడానికి అది ఒక పూజ రూమ్ లాగా నేను అనుకుంటా. వరల్డ్లో పూజ రూమ్ అంటే ఆ, ఇండియా అనుకుంటాను. అదే యుఎస్ అనేది ఒక బెడ్రూమ్ లాగా అన్నట్టు. బట్ మనం ఎవ్రీడే లైక్ ఎంత మనకు ఇండియాతో కాంటాక్ట్ ఉంటే ఆ పవిత్రమైన స్థలంతో అయోధ్య కానీ మనకి ఇవన్నీ ఉన్నాయి కదా పవిత్ర ధామాలు, హోలీ ధామ్స్ అంటాం కదా. సో అది ఇంపార్టెంట్. సో మనం సంపద ఏంటంటే ఈ ఆధ్యాత్మిక శక్తి అన్నట్టు. భగవద్గీత భాగవతం మనకు చెప్పింది మన నెక్స్ట్ తరాలకు ఇవ్వాలంటే మనం మంచి పిల్లలని కనాలి. సో మంచి పిల్లల్ని కనాలంటే మనం ఫస్ట్ మంచి నేర్చుకోవాలి భగవద్గీత భాగవతం అండ్ ఈ 4 రిలేటివ్ ప్రిన్సిపల్స్ వేసి ఒక మంచి భక్తుడిగా ఉంటేనే మనం నెక్స్ట్ జనరేషన్కి ఈక్వల్గా అది పాస్ చేయగలుగుతాం ప్రాపర్గా పరంపరగా. సో మన ఇంపార్టెంట్ బాధ్యత ఏంటంటే ఇక్కడ 10 మంది కుమారులు రచయితస్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఒకేలాగా అంటే మంచిగా కోఆపరేషన్ ఒకరికొకరికి కోఆపరేషన్తోని వెరీ రిలీజియస్గా వాళ్ళ స్వభావం కూడా చాలా ఉత్తమమైన అన్ని డివైన్ క్వాలిటీస్ ఉన్నాయి అన్నట్టు. వాళ్ళకి భక్తి చాలా బాగా వచ్చింది. అసోసియేషన్ వాళ్ళందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకొని మన ఈ సత్సంగం లాగా మంచి ఆ, ఆ, 10 మంది ఉన్నారు కాబట్టి చాలా ఆ, ఒకరికొకరికి హెల్ప్ చేసుకొని వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయిపోయారంటే డైరెక్ట్గా భగవంతుడు శివుడే వాళ్ళకు రుద్రగీత బోధించాడు. అది మనం ఫ్యూచర్ శ్లోకాలలో ఈ చాప్టర్లోనే చదువుతాం. సో ఇక్కడ మనకు ధర్మస్నాత అనేది, సో మనకు ఇది సిగ్నిఫికెంట్ వర్డ్ అన్నట్టు. సో పిల్లలు పుట్టడం ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు పిల్లల్ని చాలామంది ఎలాగంటారు అంటే లైక్ ఫ్యూచర్లో మనం ముసలాళ్ళు అయినప్పుడు మనకు అక్కడికి వస్తారని, లేకపోతే అప్పుడు చూసుకోవడానికి మనుషులు కావాలి కదా, ఎవరో ఒకరు ఉంటే మనం ఓల్డ్ ఏజ్లో చూసుకుంటారని ఈ భావంతో కనవద్దు. మనం ఇంపార్టెంట్ ఏంటి, మనం నేర్చుకున్న ఈ మన భక్తిని మన నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయడం అనేది, నెక్స్ట్ తరానికి పాస్ చేయడానికి అని అన్నారు. మనం ఓన్లీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మన నాలెడ్జ్ మన ఎక్స్పీరియన్స్ని. సో మనం ఆ విధంగా చూడాలి, అంతేగాని ఏవో ఇన్సూరెన్స్ పాలసీ లాగా పిల్లల్ని కనడం కాదు. అంటే లైక్ ఫ్యూచర్లో లైక్ మనం ఓల్డ్ అయినప్పుడు మనకు కూడా చూసుకునే వాళ్ళు ఉండాలి అని ఆ విధంగా కనకూడదు. పిల్లల్ని కొనే మెయిన్ పర్పస్ ఏంటంటే మనం మంచి సంస్కారం ఇవ్వాలి, మంచి దైవభక్తి ఇవ్వాలి, మనం మంచి మన స్పిరిచువల్ నాలెడ్జ్ని షేర్ చేయాలి, వాళ్ళకు ప్రాపర్గా అర్థమయ్యేటట్టు చేయాలి అన్నట్టు. ఇది ఇంపార్టెంట్ నాలెడ్జ్, ఇది మన రియల్ నిజమైన ఆస్తి. పర్ఫెక్ట్గా ఏ జన్మలో అయినా యూజ్ అవుతుంది. స్పిరిచువల్ ఎనర్జీ ఎప్పుడూ జీరో కాదు. కొంచెం చేసిన ఆ, భగవద్గీతలో కృష్ణ అంటాడు, నువ్వు ఎంత స్వల్పం అప్యస్య చాలా తక్కువ చేసినా సరే అది ఎప్పుడూ వేస్ట్ కాదు. సో ఇట్ విల్ బి నెక్స్ట్ లైఫ్లో అయినా నెక్స్ట్ జన్మలో అయినా అది యూజ్ అవుతుంది. కాబట్టి అలాంటి మంచి పుత్రులను కనడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళు పర్ఫెక్ట్లీ రిలీజియస్ అనే వర్డ్ వాడారు. సో వాళ్ళు ఎంత మంచి డివోషనల్ సర్వీస్ భక్తి చేశారంటే ఇంకా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గుడ్ బిహేవియర్ కానీ. సో అంతా లైక్ ఫుల్ పర్ఫెక్షన్ అన్నట్టు, అందరూ మళ్ళీ సేమ్ లెవెల్ ఆఫ్ పర్ఫెక్షన్ మళ్ళీ ఆ 10 మంది పిల్లలు రచయితాస్. సో అంత బాగా పిల్లల్ని వీళ్ళు కన్నారు అన్నట్టు. సో ఈ ధర్మంలో పూర్తిగా మునిగిపోయిన వాళ్ళు, స్నానం చేసిన వాళ్ళని స్నాత అని అంటారు. వారి జీవితం మొత్తం ధర్మమే, వారి ఆలోచనలు ధర్మమే, వారి ప్రవర్తన ధర్మమే, వారి లక్ష్యం కూడా ధర్మమే. ధర్మం రక్షతి రక్షతాం అంటాం కదా, ధర్మం కంప్లీట్గా వాళ్ళ ధర్మం ఎంత ఆ, ఆచరించారనేది మనం ఈ శ్లోకం నుంచి నేర్చుకోవచ్చు. 13వ శ్లోకం నుంచి అందరికీ ఈక్వల్ క్వాలిటీస్ ఉన్నాయి. అన్ని అన్ని ఆస్టారిటీస్ కానీ వాళ్ళు వాటర్లో ఒక నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు. 10,000 అనుకున్నా, బట్ సో అప్పట్లో 100,000 ఇయర్స్ బతికే వాళ్ళు సత్యలోకంలో సత్యయుగాలో. సో కాబట్టి ఆ, చాలా ఏళ్ళు తపస్సు చేస్తారు వాళ్ళు. వాళ్ళ అలంకారాలు చేసుకునే వాళ్ళు కారు. ఈ వాళ్ళకి ఎలాంటి ఒకటే లక్ష్యం, భగవద్ భక్తి. వాళ్ళకి ఇంకా వేరే ఏదీ లేదు. మరి నేను చెప్పాను కదా కోఆపరేషన్ అనేది, మన జనరల్గా కోఆపరేషన్ అంటే చాలా పెద్ద టర్మ్. కోఆపరేట్ అంటే ఇప్పుడు ఇద్దరు దొంగలు ఉన్నారనుకో, అరే నేను నీ దొంగతనం గురించి చెప్పను, నువ్వు నా దొంగతనం గురించి చెప్పకు అని ఆ కోఆపరేషన్ కాదు.
మన కృష్ణ కాన్షియస్లో ఉండాలి ఆ కోఆపరేషన్ అన్నట్టు. కోఆపరేషన్ ఎట్లా ఉండాలంటే ఒకరి మీద ఒకరికి లైక్ 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 కాంప్రమైజ్ లే కాదు. అంటే ఇప్పుడు ఒక నలుగురు దొంగలు ఉన్నారనుకోండి, ఏదో దొంగతనం చేశారు, బ్యాంక్ రాబరీ, ఈక్వల్గా అది కాదు, అది చేయడమే రాంగ్. దాంట్లో వల్ల న్యాయంగా చేయడం అని, లేకపోతే ప్రాపర్గా చేయడం అని. సో ఓ స్టోరీ ఉంటుంది, హైపోథెటికల్ స్టోరీయే. సో వాళ్ళు నలుగురు ఫ్రెండ్స్ కలిపి ఇలా రాబరీ చేస్తే ఆ, ఆ, అంతా ఈక్వల్గా పంచుకుందాం అని చెప్తారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొస్తుంటారు అన్నాడు. ఒకడు మంచి డెలిషియస్ ఫుడ్ తీసుకొస్తాడు, ఒకడు మంచి డ్రింక్ తీసుకొస్తాడు, ఇంకోటి మంచి ఇంకా ఏదో తీసుకొస్తాడు. అట్లా అన్నీ తీసుకొని అందరు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకొని అది తిని తాగి ఎంజాయ్ చేసుకుంటారు. బట్ ఒకరికి తెలియకుండా ఒకరు దాంట్లో లైక్ డ్రింక్స్లో కానీ, పానీయాలు కానీ, ఫుడ్లో కానీ విషయాలు పెట్టి ఉంటారు. సో అందరు తాగిన తిన్న వాళ్ళందరూ లాస్ట్కి పడిపోతారు, ఎవరికి కాకుండా పోతారు. సో అలా అన్నది ఇప్పుడు మనం ప్రాపర్ వేలో అర్థం చేసుకోవాలి కోఆపరేషన్ అనేది. కృష్ణ కాన్షియస్నెస్ బేస్డ్ కోఆపరేషన్ అనేది. సో అది ఒకటి. సో ఇది మనం ప్రచేసాస్లో మనం చూడగలిగిన ఒక ఇంపార్టెంట్ లక్షణం. ఎట్లా వాళ్ళ ఏకత్వం, వినయం, ధర్మనిష్ట ఇవి వాళ్ళని ఎలా మహానుభావులుగా నిలబెట్టాయి అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీని ఆపోజిట్ ఏంటి? క్వారల్ అనేది డివైన్ క్వాలిటీకి ఆపోజిట్ డెమోనిక్ క్వాలిటీ, రాక్షస గుణం అన్నట్టు. ఈ క్వారల్ చేసేవాడు అది నీకు అర్థమవుతుంది, వీడు ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, ప్రతిదానికి క్వారల్ చేస్తున్నాడు అంటే ఇంకా సైన్ ఆఫ్ డెమోనిక్ క్వాలిటీ అని. కోఆపరేటివ్గా ఉన్నాడు అనేది అట్లీస్ట్ సైన్, మంచి కోఆపరేషన్ ఉండాలి, ప్రిన్సిపల్ బేస్డ్. లేకపోతే ఎట్లా ఉంటుందంటే సేజ్ ఆన్ ద స్టేజ్ అని, అందరు ఏమనుకుంటారు అని సేజ్ ఆన్ ద స్టేజ్ లాగా. అంటే వాళ్ళు బయట వ్యక్తులకు బయట స్టేజ్ మీద ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు చాలా మంచిగా ఉంటారు. బట్ ఆ స్టేజ్ దిగిపోయాక ఇంట్లో కానీ వేరే వాళ్ళతో కానీ అలా రియల్ నేచర్ బయటపడుతుంటారు. సో ఆ విధమైన లైక్ బయట ఒకటి ఇంట్లో ఒకటి లాగా ఉండకూడదు. సో అది కూడా మనం ఇంపార్టెంట్. సో మనం చూస్తాం, మన ఈవెన్ మన సాగర మదనం లీలలో కూడా మనం చూస్తాం, అమృతం వచ్చినప్పుడు దేవతలు క్వైట్గానే ఉంటారు, కానీ రాక్షసులు కోరాలు చేస్తుంటారు. సో అక్కడ మనకు అర్థమైపోయింది వాళ్ళ క్వాలిటీ ఏంటంటే నాకు కావాలి, నాకు కావాలి, నాకు ఫస్ట్ కావాలి, నేనే తాగాలి అమృతం అని. అప్పుడు ఏం జరిగింది అనేది మనకు తెలుసు. సో ఇవన్నీ ఈ క్వారల్ అనేది సైన్ ఆఫ్ రాక్షస క్వాలిటీ అని గుర్తుపెట్టుకోవాలి. సో మనము ఇంకా ఇంకా ఒకటి చెప్పాలంటే, ఇప్పుడు మనకు శత్రువు మనకు ఫ్రెండ్ అని, అది చాలా తప్పు అసలు. దట్ ఈస్ వెరీ బ్యాడ్ పాలసీ. ఎప్పుడైనా మనం ఫ్రెండ్షిప్ చేయాలంటే వాడి గుణాల గురించి, వాడి గురించి తెలుసుకొని చేస్తాం. కానీ వాడు మన యొక్క శత్రువు అంటే మనకు మిత్రుడు అనేసి ఆ విధంగా మనకు శత్రువు ఎట్లయినా అటాక్ చేయడమే, వాడిని లాస్ చేయడమే, అవన్నీ బ్యాడ్ పాలసీస్ అన్నట్టు. సో ఇలాంటి దానికి చాలా దూరంగా ఉండాలి. ఇవన్నీ లైక్ మనం పిల్లలకి నేర్పాలి. ఇవన్నీ మనం వాళ్ళని ధర్మంలో ఉండడానికి కోసం ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చి నేర్పాలి. సో మనకు ఇంపార్టెంట్ ఏంటంటే మన పిల్లలకి ఇవ్వాల్సింది గుడ్ మేనర్స్, ధర్మం పట్ల నిష్ట, దైవభక్తి ఇలాంటివి మనం ఇవ్వాలి. సో వాళ్ళకు వినయము నేర్పాలి, హ్యూమిలిటీ, హంబుల్గా ఉండడం నేర్పాలి. ఓకే, వాళ్ళకు కొన్ని క్వశ్చన్స్ లాజికల్గా అడుగుతారు చిన్నప్పుడు, అన్నీ లాజికల్ బేస్డ్ ఉంటాయి. కానీ తర్వాత అది నమ్మకం బేస్డ్ మీద రావాలి. ప్రతిదానికి రీజన్ ఇవ్వలేము, కొన్నిసార్లు మనము ప్రూవ్ చేయలేము. సో లాజికల్ బ్రెయిన్ చిన్నగా ఉన్నప్పుడు, కానీ పెద్దగా అయినాక వాళ్ళకి నమ్మకం రావాలి. మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పింది అంటే బ్లైండ్గా ఫాలో కావాలి. మనం ఆ విధంగా ఫాలో అయ్యే ఇక్కడ దాకా వచ్చాం. సో ఇక్కడున్న పిల్లలు, యూఎస్లో ఉన్నోళ్ళు ఆ విధంగా లేరు. ఎందుకంటే వాళ్ళకు ఎంతసేపు మళ్ళీ లాజికల్గానే మైండ్ వాడే, ఇంటెలిజెన్స్ వాడే డిసైడ్ చేసుకుంటాం. కానీ వాళ్ళకు భక్తి కానీ, ఫేత్ కానీ, నమ్మకం కానీ మన మీద, పేరెంట్స్ మీద ఉండట్లేదు. సో అది మనకి ఇండియాలో మనం చాలా బాగుంది. అంటే ఇండియాలో ఈవెన్ నాది అరేంజ్డ్ మ్యారేజే. సో మా అమ్మ డిసైడ్ చేస్తే చేసుకున్నాను అట్లా. కానీ ఇప్పుడు అలా లేరు పిల్లలు. సో మనం వాళ్ళకు
ఇవన్నీ మనం మన ప్రవర్తన ద్వారా మనం తల్లిదండ్రులను చూసుకోవడం వల్ల ఇప్పుడు మన పిల్లలకి మనం మన తల్లిదండ్రులను మంచి చూసుకుంటే వాళ్ళు చూసి మనల్ని కూడా మంచి చూసుకుంటారు. ఏదైనా చూసి నేర్చుకుంటారు అంటాం కదా, సో అది ఆ విధంగా మనం ఉండాలన్నట్టు. ఈ లక్షణాలన్నీ మనం పిల్లలకు వచ్చేటట్టు చూడాలి. ఆధ్యాత్మికంగా వాళ్ళు ప్రోగ్రెస్ అయ్యేటట్టు చూడాలి. మెటీరియల్గా కాదు. మెటీరియల్గా ఈజీగా అయిపోతారు, ఇక్కడ ఈజీగా బతకొచ్చు మనకు తెలుసు యుఎస్లో. సో ఈ 10 మంది ప్రచేతనసులు తర్వాత ఎట్లా శివుని దర్శించుకొని ఈ రుద్రగీత నేర్చుకున్నారనేది మనం తర్వాత శ్లోకాలు చూస్తాము. సో ఏకత్వం అనేది మనకు ఇది అసోసియేషన్ అనేది ఒక శక్తిలాగా యూజ్ అవుతుంది. అది మన భక్తియే సంపూర్ణం. ఇంకా ధర్మంలో మునిగిపోయిన వాళ్ళు ఈ ప్రచేతసులు వాళ్ళకు పూర్తి అయిపోయింది. అండ్ మనం గీతా రిఫరెన్సెస్కి వస్తే భగవద్గీతలో మనకు ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగా సంజాయతే కామాత్ క్రోధో బిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సో ఈ శ్లోకం సెకండ్ చాప్టర్ 62-63 శ్లోకాలలో వస్తుంది అన్నట్టు. సో మన ఎట్లా అది వాళ్ళు ఈ కామ దానికి అట్రాక్ట్ అయ్యారు. శతధృతి సౌందర్యాన్ని చూసి అగ్నిదేవుడు కూడా కామవశుడు కావడం మనం ఇవి చూసాం. ఎట్లా వస్తుంటాయి ఇవన్నీ, దేనివల్ల కామం వస్తుంది. సంజాయతే కామాత్ క్రోధోపి జాయతే. సో ఆ విధంగా చూడొచ్చు. తర్వాత ఇంకోటి 7th చాప్టర్లో ఒకటి వస్తుంది, మన ఈ త్రిగుణాల గురించి మాట్లాడుతుంది. దేవతలు కూడా, డెమిగాడ్స్ కూడా ఈ గుణాలకు అతీతులు కారని కామైస్తైస్థైర్ కృతజ్ఞాన ప్రపద్యంతే దేవతాః తం నియమమాశ్రిత్య మాస్థాయ ప్రకృత్యాయ నియాత స్వయ. ఇది భగవద్గీత 20th శ్లోక 7th చాప్టర్లో. తర్వాత మనం చూస్తాం ధర్మంలో మనకు స్టెబిలిటీ ఎట్లా అని. అండ్ మనకు ఫేమస్ ఒక శ్లోకం ఉంటుంది, నేను చాలాసార్లు కోట్ చేశాను. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తద్దద్ ఏవతరో జనః సయత్ ప్రమాణం కుడితే లోకస్తదు అని అర్థం. సో మనం వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలన్న ప్రచేతసులు వాళ్ళు ఎలా ధర్మ మార్గంలో ఆదర్శంగా ఉన్నారు అనేది. బికాజ్ మనం ఎలా గొప్ప పీపుల్, గ్రేట్ పీపుల్ ఏం చేస్తారో మామూలుగా లోకస్తదు అనువర్తితే సాధారణమైన ప్రజలు ఎట్లా అనువర్తిస్తారు. మనం సాధారణమైన ప్రజలమే కాబట్టి మనం వాళ్ళ నుంచి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ధర్మ మార్గంలో ముందుకు చేయాలి. తర్వాత ఈ గుణాతీత అనేది 14th చాప్టర్లో కూడా ఒక 26 శ్లోక కూడా ఉంది. అందులో చెప్తాను అన్నట్టు, ఈ భక్తి ద్వారానే మన ఈ త్రిగుణాలను అధిగమించవచ్చు. సో అది ఐ థింక్ 26th అనుకుంటా. అండ్ తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ శ్లోకాల్లో పాస్ట్ టైం గురించి చూద్దాము. అగ్నిదేవుడు ఎలా శ్వేతద్యుతితో ఆ బ్యూటీకి అట్రాక్ట్ అయ్యారు అనేది. సో ఒకసారి లైక్ సప్త ఋషులు ఏదో యజ్ఞం చేస్తున్నప్పుడు అలా వైఫ్ సఖి కూడా శుకి కూడా ప్రదక్షిణ చేస్తుంటే అగ్నిదేవుడు అట్రాక్ట్ అవుతాడు. సో అప్పుడు మనం అది తప్పు అని తెలుసుకొని లైక్ స్వాహాదేవి అగ్నిదేవుడి భార్య ఆమె రూపం ధరించి భర్తని అట్రాక్ట్ చేసుకొని లైక్ వాంఛని సంభోగాన్ని చేస్తుంది అన్నట్టు అగ్నిదేవుడితో. సో అక్కడ డైవర్ట్ చేస్తుంది అన్నట్టు. సో అది తప్పు కాబట్టి. అండ్ మనం చాలా శ్లోకాలలో స్టోరీస్లో కూడా చూసాం. ఇంద్రుడు కూడా మనకు అహల్యతో జరుగుతుంది, అది మనకు తెలుసు ఉదాహరణ. అహల్య గౌతమ మహర్షి భార్య అహల్య మనం చూసాము, రామాయణంలో కూడా వస్తుంది. ఆమె రాయిలాగా శపిస్తాడు గౌతముని, తర్వాత రాముడి పాదం తాకి అవుతుంది. సో అక్కడ కూడా ఇంద్రుడు గౌతముని రూపం దాల్చి అహల్యని మోసం చేసి అట్రాక్ట్ అయ్యడం వల్లనే ఇది జరిగింది అన్నట్టు. సో చాలా మనం చూసాం, ఇంద్రుడికి కూడా శాపం ఇస్తాడు. సో ఈ బంధం పెట్టుకున్నందుకు, సో మోసం చేసి ఆమెనే
అట్రాక్ట్ అయినాడు. అండ్ బ్రహ్మదేవుడు కూడా ఈవెన్ శివ, రుద్ర అని చెప్తారు ఆ శ్లోకాల పర్పోర్ట్లో. బ్రహ్మదేవుడు కూడా తన సృష్టి కదా, అన్ని సెకండరీ క్రియేషన్ అంతా డన్ బై బ్రహ్మ కదా. బ్రహ్మదేవుడు క్రియేట్ చేసింది సరస్వతి మాత కూడా ఆయన సృష్టిలో భాగమైనప్పుడు ఎలా అట్రాక్ట్ అయ్యారు అని అంటారు. సో అది ఎగ్జాంపుల్ లాగా మనము ఆ, స్త్రీ పట్ల అట్రాక్ట్ అయ్యారని అనుకోవచ్చు. ఈవెన్ మనకు స్వామి శరణం అయ్యప్ప, అయ్యప్ప కూడా ఈ, శివుడు ఈ మోహిని అవతారంలో ఉన్న విష్ణువుతోని అట్రాక్ట్ అయ్యారు. దానివల్లనే అయ్యప్ప స్వామి వచ్చాడు అనేది కూడా మనం చూడొచ్చు. సో కాబట్టి వాళ్ళు చేశారు అని మనం అట్లానే కాదు, బట్ వాళ్ళు చాలా హైలీ ఎగ్జాల్టెడ్ డివోటీస్, బ్రహ్మదేవుడు కానీ శివుడు కానీ. మనం బట్ కొన్నిసార్లు జరిగింది అనే ఇన్స్టెన్సెస్ మనకి ఈవెన్ భాగవతంలో చెప్పారు కాబట్టి నేను జస్ట్ ఉదాహరణకి చెప్తున్నాను. వాళ్ళతో మనం కంపేర్ చేసుకోలేము. మన హైయెస్ట్ వైష్ణవ అంటే శివ అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ 15th సండే రోజు శివరాత్రి వస్తుంది. డెఫినెట్గా నేను ఉపవాసం ఉండి గుడిలోనే ఉండాలనుకుంటున్నా, నైట్ అంతా జాగరణ చేస్తా. సో ఆయన ఆశీర్వాదం ఉంటే మంచి వైష్ణవుడిని అవుతాను కాబట్టి ఆ విధంగా అనుకొని చేస్తున్నాను. సో సో బ్రహ్మదేవుడు కూడా అట్రాక్ట్ అయ్యాడు, శివుడు కూడా ఒకనొక టైంలో అట్రాక్ట్ అయ్యాడు అనేది మనకు తెలుస్తుంది అన్నట్టు. ఇది ఎంత ఈజీగా స్త్రీకి పురుషుడు అట్రాక్ట్ అవుతాడు అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఇది మాయా అన్నట్టు. సో బట్ మనం దాన్ని ఎలా అధిగమించాలి అనేది కూడా చూసాం. మనం భక్తి ద్వారా కృష్ణుడికి అట్రాక్ట్ అయితే ఈ అట్రాక్షన్ నుంచి ఆటోమేటిక్గా డైవర్ట్ అయిపోతుంది. కృష్ణుడికి మనం అట్రాక్ట్ కావాలి, అది మన భక్తి ద్వారానే సాధ్యం. తర్వాత సో ఇంద్రియ నియంత్రణ ఓన్లీ భక్తితోనే పునాది అన్నట్టు. ఈ భక్తి మనం చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది అన్నట్టు. ఇది కృష్ణ నామసేవ ద్వారా కూడా మనకు ఒక స్టోరీ ఉంది. ఐ థింక్ హరినామ్ ఆయన ఒక మన ఒక అయితే శ్రీల ప్రభుపాద శిష్యుడే అనుకుంటా, లేకపోతే పరంపరలో ఉన్న అతను. ఆయన నామాచార్య హరిదాస్ ఠాకూర్ అని అనుకుంటా. ఆయన ఇలానే ఒక టెస్ట్ చేయడానికి ఒక స్త్రీ వస్తుంది అన్నట్టు. చాలా బ్యూటిఫుల్ స్త్రీ, అందరూ అట్రాక్ట్ అవుతారు. ఆమె ఏ పర్సన్, ఏ మగవాడినైనా అట్రాక్ట్ చేస్తుంది. సో ఆమె ఛాలెంజ్ చేసి ఆమె కూడా ఈ హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వస్తారు అన్నట్టు. నేను ఎలా అయినా ఈయనని కూడా, ఈ పురుషుడిని కూడా అట్రాక్ట్ చేస్తాను. బట్ సాధ్యపడదు. ఫస్ట్ 2-3 days వచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం నేను జపం చేసుకోవాలి, నా జపం అయినాక మీతో మాట్లాడతా అని అలా వెయిట్ చేపిస్తూ ఉంటాడు. ప్రతిరోజు మార్నింగ్ రెడీ అయ్యి రావడము, ఈయన జపంలో చేయడం. ఆయన ఆల్మోస్ట్ 170 జప మాలలు చేస్తాడు ఒక రోజుకి. సో ఆయనకు టైమే ఉండదు. ఆయన 2 hours 3 hours పండుకుంటాడు. సో అట్లాంటి ఆయనను చూసి ఆమె చేంజ్ అయిపోయి ఆమె జప బ్యాగ్ తీసుకొని జపం చేస్తుంది. సో ఈ జపం అనేది అలా మనం చేంజ్ చేస్తుంది. ఈ నామ శరణ్ తీసుకున్నాం, ఓన్లీ నామసేవ, కృష్ణ నామ మంత్రమే కదా ఆయన ఇంద్రియాలని ఎట్లా శాంతింపజేసింది. ఎంతో బ్యూటిఫుల్ ఉన్న ఉమెన్ వచ్చేసి నువ్వు నాతో గడుపు అంటే కూడా ఆయన దానికి దూరంగా ఉండగలిగాడు. సో మనం అది చూడాలన్నట్టు. సో ఇది ఒక మన స్టోరీ అన్నట్టు. భక్తుడిని మనకు కృష్ణ భక్తి ఉంటే ఎలా రక్షిస్తుంది, ఇంద్రియాలను మనం ఎలా రక్షించుకోవచ్చు అనేది తెలుస్తుంది. సో ఈరోజు ఐ థింక్ మనం ఫైనల్గా ఏం నేర్చుకోవచ్చు అనుకుంటే, భక్తులకు మెయిన్గా భక్తి అనేది ఇంపార్టెంట్. మనకు ఈ భక్తితోని ప్రచేతస్కి ఎట్లా రుద్రగీతం అందిందో మనకు కూడా మనం భక్తి మంచిగా చేస్తే భగవంతుని కృప అందుతుంది, ఏదో విధంగా వస్తుంది అన్నట్టు. సో చైతన్య మహాప్రభు కూడా శివుడిని అత్యంతంగా గౌరవించేవాడు. శివుడు భక్తులకు భక్తి మార్గాన్ని చూపుతాడు. సో వైష్ణవానాం యథా శంభు అంటాం. సో కాబట్టి నేను లైక్ శివుడు కూడా గురువే అన్నట్టు. భక్తి మార్గంలో శివుడు కూడా గురువు. సో అది మనం ఈ లెసన్ ముఖ్య ఉద్దేశం. సో మనం మన వాతావరణం, అసోసియేషన్, ఇవన్నీ మనం బాగా చూసుకోవాలి.
కుటుంబం, సంఘం, సమాజం మనం అంతా ఒకే కృష్ణ కాన్షియస్లో ముందుకు పోతే ఈ మాయని జయించవచ్చు. ఈ నామ సేవ చేయడం వల్ల హరిదాస్ ఠాకూర్ ఎలా ఒక ఉమెన్ నుంచి ఎట్లా రక్షించబడ్డాడు మనం చూసాము. సో ఫైనల్గా ఈ 3 శ్లోకాలు మనకు ఈరోజు ఏమనిపించింది అంటే, ఏమి నేర్పింది నాకు నేను ఆలోచిస్తే, ఈ భౌతిక సౌందర్యం దేవతలను కూడా ఆకర్షిస్తుంది, అంత శక్తి ఉంది. అందుకే మనం ఇంద్రియాలను రక్షించుకోవాలి. మనము ఈ ప్రచేతసులాగా మనం ధర్మ మార్గంలోనే వినయంతో, భక్తితో భగవంతుని మన జీవితంలో నింపుకుంటే ఆటోమేటిక్గా ఆయనే మనని ఆ జ్ఞానం ఇచ్చి ఆయన దగ్గరికి తీసుకెళ్తాడు. సో జీవేరా స్వరూప హై కృష్ణేర నిత్యదాస్. మనం ఎప్పుడు ఎటర్నల్ సర్వెంట్ కృష్ణకి అనేది మన ఎటర్నల్ రిలేషన్షిప్ మనం గుర్తుపెట్టుకోవాలి. మన నిజస్వరూపం ఏంటి, కృష్ణుడి సేవకే మన సేవకుడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన నామం ఆయన సపరేట్ కాదు కాబట్టి, మన ఈ కలియుగంలో ఇచ్చింది నామ సంకీర్తనే కాబట్టి మనం ఎప్పుడు హరే కృష్ణ నామం జపం చేస్తే మనం ఈ మాయని జయించవచ్చు. సో అది దాంతో నేను ఈరోజు నా డిస్కషన్ కంప్లీట్ చేస్తున్నాను. ఎవరికైనా నేను హర్ట్ చేసిన, ఏమైనా రాంగ్స్ మాట్లాడానా, మిస్టేక్స్ చేసిన ప్లీజ్ నన్ను క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ అండ్ గివింగ్ యువర్ అసోసియేషన్. యువర్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ. ఎవరికైనా హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. చాలా అద్భుతంగా చెప్పారు ప్రభు. ఇదే మా అన్ని పాయింట్స్ రిలేటెడ్ టు దిస్ టుడే సెషన్. అన్నిటికన్నా నాకు మీరు అన్నారు కదా, మన ఇండియా పూజా రూమ్ అని, అది నాకు బాగా అనిపించింది. ఎందుకంటే నేను కూడా బృందావనం వెళ్ళొచ్చాను లాస్ట్ ఇయర్. సో మన పూజ రూము వరల్డ్ తో కంపేర్ చేసి మన ఇండియన్ పూజ రూమ్ ఉన్నారు కదా. సో మనకి అంటే అక్కడికి వెళ్తే మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. ఇవాళ మార్నింగ్ క్లాస్ లో కూడా ఆ ప్రభు కూడా సేమ్ మన బృందావనంలో ప్రతి ఇల్లు ఒక గుడిలాగానే అనిపిస్తూ ఉంటది అని పొద్దున వంశీ ప్రభు కూడా సేమ్ అదే కాన్సెప్ట్ లో చెప్పారు. సో అదే మనకి అక్కడ పుట్టినందుకు అదృష్టం చేస్తేనే మనం ఇండియాలో పుడతాం అనేది అర్థం అవుతుంది. సో మనం అది ఫ్యూచర్లో మనం ఉపయోగించుకోగలిగితే, మన మానవ శరీరం గనక ఎట్లా గనక ఈ జన్మలో ఇచ్చి ఇక్కడి నుంచి ఎందుకు వచ్చామో అని తెలుసుకుని మనం అక్కడికి వెళ్ళిపోగలిగితే, ఈ మానవ శరీరానికి ఎట్లా అయితే సఫలీకృతం అవుతుందో, అదే విధంగా మనం అక్కడ బృందావనంలో, అంటే మన ఇండియాలోనే ఈ బృందావనం ఉండటం, అది మన కృష్ణుడి ప్లేస్. అంటే కొంతమంది అయితే అసలు నేను అక్కడ చూశాను బృందావనంలో కాళ్ళు పెట్టి కూడా నడవరు, మోకాళ్ళ మీద నడుస్తారు ఆ ప్రదక్షిణ చేసి అంతా కూడా. సో అంత పవిత్రమైంది అది కూడా. పెద్ద పెద్ద ఇట్లా అంటే పెద్ద పెద్ద స్వామీజీలు అట్లా నడుస్తూ ఉంటారు. మనమేమో అక్కడ షూ వేసుకుని నడవటానికి కూడా కాళ్ళు నొప్పులు అట్లా అనుకుంటాం. సో మనం అది మీరు చెప్పినట్టుగా ఇవన్నీ పాటించి ఈ జన్మలో చేయగలిగితే చాలా అదృష్టం. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు, షేరింగ్ యువర్ వేస్. చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు. యాక్చువల్గా రూప గోస్వామి నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని 11 శ్లోకాలు, ఉపదేవం శాంప్రత సింధు అని దాంట్లో ఇచ్చారన్నట్టు. అందులో లాస్ట్ చెప్తాడన్నట్టు ఏది ప్లేసెస్ చాలా పవిత్రమైనది ఏంటి అనేది చెప్తుంటే, సో దాంట్లో వస్తుంది అన్నట్టు మనకు ఆర్డర్ ఏది ఎక్కువ. అంటే ఇప్పుడు వైకుంఠం నుంచి స్టార్ట్ చేస్తే, వైకుంఠం అంటే
అది మనకి మిజరీస్ లేదు. సో వైకుంఠం అంటే నో మిజరీస్, అంటే ఈ మెటీరియల్ వరల్డ్ కన్నా సుపీరియర్ మనకు తెలుసు, స్పిరిచువల్ వరల్డ్ అని. దాని తర్వాత వచ్చేదంట మథుర అంట. అది కృష్ణుడు పుట్టాడు, అపియర్ అయ్యాడు కాబట్టి పుట్టాడు అనేది అపియర్ అయ్యాడు. తర్వాత బృందావనం అంట. తర్వాత ఆ మథుర కన్నా శ్రేష్టమైనది, సుపీరియర్ అయినది అక్కడ కృష్ణ రాసలీలలు అవన్నీ ప్రదర్శన. దానికన్నా శ్రేష్టమైనది అంటే గోవర్ధనగిరి అంట. అది ఎందుకంటే ఆయన చిటికన వెళ్తూ లేపాడు కాబట్టి అక్కడ పాస్ట్ అని. దానికన్నా శ్రేష్టమైనది రాధాకుండ్ అంట. అది ఇక అన్ని నదుల డివైన్ నెక్టర్ ఆఫ్ లవ్ ఫర్ కృష్ణ అందులో ఉంటుంది. అందులో ఒక్కసారి స్నానం చేసిన ఆ నీళ్ళు తలక వేసుకున్నా కూడా అంత కృష్ణ లవ్ ప్రేమ పొందుతామని చెప్తారు అన్నట్టు. దీంట్లో ఇది 9th శ్లోకం ప్రభు. దాంట్లో ఉంది. నేను భక్తి శాస్త్రి కోర్సులో ఇది కూడా చదివాను అన్నట్టు. సో అందుకని మీతో షేర్ చేస్తాను. సో ఇవన్నీ ఇండియాలో ఉన్నాయి కాబట్టి మనం ఇండియన్స్గా అంటే చాలా ప్రౌడ్ ఫీల్ కావాలి మనం. లైక్ డెఫినెట్గా నేను మాత్రం ఇక్కడ అయితే నా లాస్ట్ లైఫ్ ఇండియాలోనే ఉండాలని డిసైడ్ చేస్తున్నాను. రిటైర్డ్ లైఫ్ వానప్రస్థం ఖచ్చితంగా ఇండియాలోనే. ఇక్కడ నా బాధ్యతలు కంప్లీట్ కావడానికి వరకే నేను ఉండాలి. తర్వాత మాత్రం ఇండియాలో ఉండాలి. అది చూసి లైక్ మా పిల్లలు ఎక్కడున్నా వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి నేను. సో ఆస్తులు ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ ఇండియాకు కనెక్షన్ ఇవ్వడం ఇంపార్టెంట్ అని గ్రహించాను ప్రభు. ఎస్ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకెవరికైనా ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్? థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా పాయింట్స్ కవర్ చేశారు ఈరోజు. సంపత్ ప్రభు చెప్పినట్టు లైక్ బృందావన్ది అది మనకి చాలా ఇప్పుడు లాస్ట్లో కూడా సమ్మరైజ్ చేశారు. సో అది చాలా ఇంపార్టెంట్ ప్రభుజీ. అంటే ఆ కాన్షియస్నెస్లో ఉండడం, లైక్ ఒక్కొక్కసారి కుదరకపోయినా లైక్ కాన్షియస్నెస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే మనం రిటైర్ అయ్యే వరకు ఉండలేము, బట్ అప్పటి వరకు అట్లీస్ట్ ఇప్పుడు ఈరోజు క్లాసెస్ అలా అటెండ్ అవుతూ కూడా బృందావన్ ఉన్న మనసులో మానసికంగా అన్నట్టు, ఫిజికల్ గా కాకుండా. కరెక్ట్, యా, మెంటలీ. థ్యాంక్ యూ ప్రభుజీ. యా మాతాజీ, నేను ఇండియాలో లైక్ ఎప్పుడైతే కొంచెం ఈ అంటే భాగవతం క్లాస్ వినడం కానీ వేరే వాళ్ళది అయినా ఇస్కాన్లో మన వాళ్ళది అండ్ నేను కూడా చెప్పడానికి ట్రై చేశాను. అప్పటి నుంచి నేను లైక్ నాకు ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్న ఒకటే లాగా అనిపిస్తుంది. అట్లీస్ట్ మానసికంగా ఇండియాలోనే ఉంటున్నాను నేను, అలా అనిపిస్తుంది నాకు. సో మానసికంగా అనేది కూడా ఇంపార్టెంట్. సో అలా అయినా ఉండడానికి ట్రై చేయాలి. మనకు పాసిబుల్ ఎట్లా అయితే అలా ఏంటంటే మనం నెక్స్ట్ జనరేషన్కి ఆ ఇండియా రిలేషన్స్ ఇవ్వాలి అనేది నా మెయిన్గా. ఎందుకంటే మనం ఇచ్చేది వాల్యుబుల్ అది, మిగతా ఈ మెటీరియల్ మన ఆస్తులు కాదు. మెటీరియల్ ఇచ్చినా ఇవ్వకున్నా ఏం ఫరక్ పడదు అనేది నేను చెప్పాలనుకున్న ఉద్దేశం. సో మన పిల్లలకు మనం ఇవ్వాలంటే మనం ఉండి చూపించాలి కదా, అలా. ఎస్, కరెక్ట్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇంకా ఏం లేకుంటే ఈరోజు క్లాస్ ఎండ్ చేద్దాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గంధరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై, అనంత కోటి వైష్ణవ బృంద కీ జై. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ జాయినింగ్ ద క్లాస్. హరే కృష్ణ. ఎవ్రీడే వినండి, ఎవ్రీడే లైక్ అటెండ్ కాండి క్లాసెస్. హరే కృష్ణ. హరే కృష్ణ. యా, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ.